పహల్గాం ఉగ్ర దాడిపై ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. జీఐఎస్ సాంకేతికతతో బైసరన్ లోయలో 3D మ్యాపింగ్, ఉగ్రవాద ఓవర్ గ్రౌండ్ వర్కర్లను విచారిస్తోంది ఎన్ఐఏ. అనుమానాస్పద షాపులను కూడా విచారిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. కాసేపట్లో హోంశాఖకు ప్రాథమిక నివేదికను సమర్పించనున్నారు ఎన్ఐఏ డీజీ. పహల్గాం ఉగ్రదాడిపై ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. జీఐఎస్ సాంకేతికతతో బైసరన్ లోయలో 3D మ్యాపింగ్ చేస్తున్నారు. ఉగ్రవాద ఓవర్ గ్రౌండ్ వర్కర్లను విచారిస్తోంది ఎన్ఐఏ. అనుమానాస్పద షాపులను కూడా విచారిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. కాసేపట్లో హోంశాఖకు ప్రాథమిక నివేదికను సమర్పించనున్నారు ఎన్ఐఏ డీజీ. పూర్తి సమాచారం అందిస్తారు మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్. చెప్పండి. పహల్గాం ఉగ్రదాడిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు కొనసాగిస్తుంది. అయితే ప్రాథమికంగా కొన్ని విషయాలకు సంబంధించినటువంటి నివేదిక ఈ రోజు కేంద్ర హోంశాఖకు అందించబోతుంది. సో ఇంటరియం రిపోర్ట్ గా దీన్ని చెప్తున్నారు. ఇందులో ప్రధానంగా దాదాపు 100 మందికి పైగా సాక్ష్యాలు సేకరించారు. సో ఆ సాక్ష్యాధారాలు, అలాగే అక్కడ 3D మ్యాపింగ్ సంబంధించినటువంటి అనాలిసిస్, అలాగే ఉగ్రవాదులు కాల్పులు జరిపిన తర్వాత అక్కడ పడినటువంటి ఖాళీ కార్ట్రిడ్జ్లకు సంబంధించినటువంటి సమాచారం, వాళ్ళు వాడినటువంటి కమ్యూనికేషన్ కి సంబంధించినటువంటి సమాచారం అన్ని కూడా, ఆ వివరాలన్నీ కూడా ఈ ఇంటరియం రిపోర్ట్ లో ఉన్నాయని తెలుస్తుంది. దాదాపు కాశ్మీర్ లో 2000 మందిని అదుపులోకి తీసుకుని వారిని ఎన్ఐఏ విచారణ చేసింది. సో ఆ విచారణ చేసిన వాళ్ళు 100 మందిని సాక్ష్యాలన్నీ కూడా ఆ ఇంటరియం రిపోర్ట్ లో పొందుపరిచినట్టు సమాచారం ఉంటుంది. ప్రధానంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఐఎస్ఐ సహకారంతోనే ఈ కంప్లీట్ ఈ ఉగ్రదాడి జరిగిందనేది క్లియర్ గా ఒక నిర్ణయానికి వచ్చారు. సో ఆ నేపథ్యంలో ఉగ్రవాదులందరూ కూడా చాలా 10-15 రోజుల ముందే బైసరన్ వ్యాలీకి చేరుకొని సుమారు 4 ప్రాంతాల్లో రెక్కి నిర్వహించారు. సో ఆ 4 ప్రాంతాల్లో బైసరన్ వ్యాలీలో మాత్రమే పోలీసుల ప్రజెన్స్ తక్కువగా ఉంది, పర్యాటకులు ఎక్కువగా ఉన్నారు. సో ఆ ప్రాంతాన్ని దాడికి అనువుగా ఎంచుకున్నారు. నిజానికి 2 రోజుల ముందే దాన్ని దాడి చేయాలనుకున్నప్పటికీ ఆ సందర్భంగా వర్షాలు పడడం వల్ల దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. సో దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఎన్ఐఏ నివేదికలో పొందుపరిచారు. సో ఆ రిపోర్ట్ అంతా కూడా ఈ రోజు కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఇవ్వబోతున్నారు. ఎన్ఐఏ డీజీ సదానంద డటే ఈ నివేదికను అందించేందుకు ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఆ సదానంద డటే పహల్గాం లో జరిగినటువంటి ఉగ్రదాడి జరిగినటువంటి ప్రాంతాన్ని సందర్శించారు. కంటిన్యూస్ గా మానిటర్ చేస్తూ దానికి సంబంధించినటువంటి అనేక లీడ్స్ ను ఇప్పటికే తీసుకున్నారు. క్లియర్ గా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, పాకిస్తాన్ నేషనల్స్ ఇద్దరు ఈ ఘటనలో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయినట్టు, వారు ఈ ఎగ్జిక్యూట్ చేసినట్టుగా ఒక నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ హస్తంతోనే ఈ ఘటన జరిగిందనేటువంటి ఒక రిపోర్ట్ ఈ రోజు కేంద్ర హోంశాఖకు సబ్మిట్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.